నిన్నటి క్లాస్‌లో మనం అసలు ఒక డ్రగ్ నుంచి డ్రగ్ ఇండ్యూస్డ్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అనేది వచ్చిందని ఎలా తెలుసుకుంటాం? అలానే అక్కడ సప్రెషన్ జరిగిందని ఎలా తెలుసుకుంటాం? 2 వేరు వేరు స్టేట్‌లు. సప్రెషన్ జరగటం వేరు, ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అనేది ఫార్మ్ అవ్వటం వేరు. రోజువారీ చూసే కేసులు, మన దగ్గరకొచ్చే కేసుల్లో ఇక్కడే మన క్రానిక్ డిసీజెస్ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గట్లేదు, నాకు రావటం లేదు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాము, ఈ మెడిసిన్స్ పని చేయట్లేదు అని ఎందుకు మనం ఫెయిల్యూర్ ఫీల్ అవుతామనంటే, ఈ తప్పులు చేస్తూ ఉంటాం. డ్రగ్ ఇండ్యూస్డ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ మీద ఉన్నారు కాబట్టి, ఆ సింప్టమ్స్ ఏంటి అనేది మనకు తెలియగలగాలి. మీరు వాడుతున్న మెడిసిన్స్ మూలాన సప్రెస్ అయిన సింప్టమ్స్ అనేవి ఏంటి అనేది తెలియగలగాలి మనకి. అవి తెలుసుకోవాలి. అది కొంత డిఫికల్ట్ టాస్కే. చాలా మంది ఎటువంటి క్లినికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఇలాగా ఈ క్రానిక్ డిసీజెస్‌ని హ్యాండిల్ చేస్తూ ఫెయిల్యూర్స్‌ని తీసుకుంటూ ఉంటారు. తీసుకొని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఈ మెడిసిన్స్ దేనికి పని చేయవు. హోమియోపతిక్ మెడిసిన్స్ దేనికి పనికిరావు అనని. కానీ మనం చేసిన తప్పేంటంటే, ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ అంటే ఏంటో తెలీదు. ఆర్టిఫిషియల్ డ్రగ్ సింప్టమ్స్ ఏంటో తెలీదు. ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఏదైతే ఉందో, ఆ డ్రగ్స్ మూలాన ఏర్పడ్డ సప్రెషన్స్ అంటే ఏంటో తెలీదు. అలానే యాక్సెసరీ మాయాజం ప్రొడ్యూస్ చేసే సింప్టమ్స్ తెలీదు. ఒక కేసులో ఈ 4 రకాల సింప్టమ్స్ ఉంటాయి. ఏది ఏ సింప్టమ్ అననేది మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని క్లాసిఫై చేసుకోవాలి. ఇది డ్రగ్ సింప్టము, ఇది సప్రెస్డ్ సింప్టము, ఇది యాక్సెసరీ మాయాజం సింప్టము, ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ సింప్టము. మరి వీటిలో ఏది ఫస్ట్ ట్రీట్ చేయాలి అనంటే, అది ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అయినా, యాక్సెసరీ మాయాజం అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చిన సింప్టమ్స్ అయినా, లేదు సప్రెషన్ జరగటం మూలాన ఒక వైటల్ పార్ట్ లోకి వెళ్ళిపోయింది డిసీజ్ అని తెలుసుకున్నా, ప్రస్తుతం ప్రాణానికి ఏది అపాయంగా ఉంటుంది, ఏ సింప్టమ్స్ అపాయంగా ఉంటాయి అనే విషయాన్ని బట్టి మనము ఆ సింప్టమ్స్ కి ఆ టైంలో ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, సప్రెషన్ జరగటం మూలాన కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీసింది. అంటే డిసీజ్ స్కిన్ మీద ఉండే డిసీజ్ కిడ్నీ మీదకి వెళ్ళి కూర్చొని కిడ్నీని ఇబ్బంది పెడుతూ ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ కి లీడ్ అవుతూ ఉంది. ఇది వదిలేసి ముఖం మీద ఉండే పింపుల్స్ ని నేను ట్రీట్ చేస్తాను. పేషెంట్ కి బాగా ఇబ్బందిగా ఉందంట చూసుకోవటానికి. అదేమో ఇబ్బందిగా ఉంది అని నేను పింపుల్స్ ని ట్రీట్ చేస్తాను. అసలు వచ్చింది పింపుల్స్ కి, ఇక్కడ కిడ్నీలు పోతే పోయినీలే. కిడ్నీలు అనేది ఆవిడేం అడగట్లేదు కదా అని అనుకుంటే పొరపాటు. అక్కడ వైటల్ పార్ట్, వైటల్ ఫోర్స్ ని ఏది డిరైన్ చేస్తూ ఉందో ఆ సింప్టమ్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే సప్రెషన్ నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటే ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ ని రీస్టోర్ చేయగలగాలి. లేదు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, సప్రెషన్స్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, ఆర్టిఫిషియల్ క్రానిక్ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ నుంచి ఒక లివర్ ఫెయిల్ అయిపోయింది అని అనుకుందాం. ఫస్ట్ దాన్ని రీస్టోర్ చేయగలగాలి. పేషెంట్ అడిగాడు కాబట్టి, సార్ నాకు హెయిర్ ఫాలింగ్ అవుతూ ఉంది, నాకు హెయిర్ కి మెడిసిన్ ఇస్తారా అని అంటే,
నువ్వు ఎయిర్ ఫాల్కి ఆ టైంలో మెడిసిన్ ఇచ్చినా ఏమీ వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదు? వైటల్ ఫోర్స్ డ్యామేజ్ అవ్వటం అనేది ఈ సప్రెస్డ్ డిసీజుల్లో అయినా జరుగుతూ ఉంటుంది, లేదా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి అయినా విపరీతంగా జరుగుతుంది. వైటల్ ఫోర్సే డ్యామేజ్ అయిపోతున్నప్పుడు నువ్వు హెయిర్ ఫాల్ లాంటి స్మాల్ థింగ్స్ ని ట్రీట్ చేస్తూ ఉంటే అవి తగ్గవు, ఎప్పటికీ తగ్గవు. అంటే నువ్వేం చేయాలి? పేషెంట్ చెప్పినా చెప్పకపోయినా, పేషెంట్ డిమాండ్ చేసినా చేయకపోయినా, పేషెంట్ ఒకవేళ అలాగా అడిగితే దానికి అని చెప్పి నేను దానికే ఇస్తున్నానులే అని చెప్పి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. ఎందుకు? పేషెంట్కి నాలెడ్జ్ లేదు, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అన్న సంగతి అతనికి తెలియదు. ఇక్కడ వైటల్ పార్ట్ పోతుంది, కిడ్నీ పోతుంది, మీకు తెలుసా? ఆల్బిమినూరియా ఉంది, ప్రోటీన్ పోతూ ఉంది. అబ్బే అది ఉంటే ఉండేలండి సార్, నాకు ఎయిర్ ఫాల్కి ఇవ్వండి సార్, కొద్దిగా స్కిన్ గ్లో వచ్చేలాగా ఇవ్వండి సార్ అని సింపుల్ థింగ్స్ అడుగుతూ ఉంటాడు. అవును, దానికే ఇస్తున్నానని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ కేసు, ఒక ముస్లిం లేడీ, మ్యారీడ్ లేడీ, మీకు ఆ కేసు కూడా చెప్పాను కూడా. ఆవిడ వచ్చింది, నాకు ముఖము బాగా బ్లాక్ అవుతుంది సార్, ముక్కు మీద ముక్కు చుట్టూరు బ్లాక్ గా అవుతుంది అని వచ్చింది ఆవిడ. నాకు దానికి మెడిసిన్స్ ఇవ్వండి సార్, ముక్కు చుట్టూరును కాస్త ఫేస్, ఈ మౌత్ చుట్టూరును బ్లాక్ గా అవుతుంది, బహుశా సెబోరిక్ డెర్మటైటిస్ అయి ఉండొచ్చు. సరే, మన కేస్ టేకింగ్ ఉంటుంది కదా, ఆవిడ వచ్చిందే దానికి, ఇంక వేరే దేనికి రాలా. హిస్టరీలో ఆస్తమా ఉంది. ఏంటమ్మా ఆస్తమా ఎప్పుడు వస్తుంది సార్? అస్సలు తలస్నానం చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఆయాసం వచ్చేస్తుంది, నేను ఇన్హేలర్ అంటూ తీసుకోవాల్సిందే. ఆవిడ చెప్పిన విషయం, ఇన్హేలర్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. మీరు ఆ కేసు కూడా 3 నెలలైంది, తలస్నానం చేస్తున్నాను వరుసగా, ఆల్మోస్ట్ రోజు తలస్నానం చేస్తున్నాను, నాకు ఆస్తమా రావట్లేదు అని చెప్పిన ఒక వీడియో కూడా పెట్టాను నేను, రికార్డ్ చేసి. ఆ కేసులో ముఖం మీద నలుపు వచ్చింది అని వచ్చారు, నేను దాన్ని ఒక్కటినే తీసుకొని నాకు ఆస్తమాకు సంబంధం లేదు అని ఆ కేసుని చేయటం మొదలు పెడితే, ముఖం మీద ఆ నలుపు రంగు, ఆ బ్లాక్ కలర్ డిస్కలరేషన్ అనేది జీవితంలో పోదు. కానీ పేషెంట్, ఆవిడ ఎడ్యుకేటెడ్, ఆవిడ ఇంజనీరింగ్ చదువుకొని జాబ్ చేయాలని అన్నది ఎంతూజియాస్టిక్, మ్యారీడ్, ఫ్యామిలీ లేడీ, పిల్లలు ఉన్నారు, కానీ నేను జాబ్ చేయాలి. ఆ సిమ్టమ్స్ మీద ఆ రిపర్టర్ షీట్ కూడా నేను షేర్ చేశాను. సిమ్టమ్స్ ఎగ్జాక్ట్ గా లేదు, బట్ అది మళ్ళీ షేర్ చేస్తాను కావాలంటే. అక్కడ ఆవిడ్ని కన్విన్స్ చేస్తే అవునా అని అర్థం చేసుకోగలిగింది. అందరూ అర్థం చేసుకోలేరు. ఏంటి, నేను ముఖం మీద నల్ల మచ్చలు వస్తున్నాయని వస్తే ఆస్తమాకు మందు ఇస్తానంటాడు. నేను ఆస్తమాకు ఆల్రెడీ వాడుతున్నాను కదా, నేను స్టెరాయిడ్, అదే ఇన్హేలర్స్, అవి స్టెరాయిడ్స్ అని కూడా తెలియదు, నోట్లో కొట్టుకుంటున్నాను కదా, నాకు తగ్గిపోతూ ఉంది కదా. ఈ రకమైన ఐడియాలజీ తోటి ఉంటారు వాళ్ళు. కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యారు కాబట్టి వీళ్ళు. నేను చెప్పాను, ఆస్తమా తగ్గకపోతే ఈ నలుపు రంగు తగ్గదు. మీరు తీసుకోవాల్సింది నలుపు రంగు కాదు, మీరు తీసుకోవాల్సింది ఆస్తమాకి. ఆవిడ అర్థం చేసుకోగలిగింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు, లేకపోతే అమ్మా నలుపు రంగుగా ఇస్తున్నానని నేను ఇచ్చేది ఆస్తమా ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని. అంటే కాన్స్టిట్యూషనల్ గా. కల్కెరే కేసు, ఆస్తమా కంప్లీట్ గా మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను. చెప్పారు ఆవిడ, నెల రోజుల నుంచి నేను రోజు తలస్నానం చేస్తున్నాను, అన్ని రకాలుగాను నేను ఊరు వెళ్ళి వస్తే నాకు ఆస్తమా ఎక్కువైపోయేది, ఊరు వెళ్ళి వచ్చాను, నాకేమీ కాలేదు, ఇప్పటికీ ఒక 4 months. మొన్న సిట్టింగ్ లో ఆవిడ ఏం చెప్పారు అని అంటే, సార్ ఫేస్ మీద కలర్ పోతూ ఉంది అంటే, కాన్స్టిట్యూషన్ ని నువ్వు కరెక్ట్ చేయగలిగితే, ఇంటర్నల్ గా ఉండే వైటల్ ఆర్గాన్స్ ని నువ్వు కరెక్ట్ సరి చేయగలిగితే, వాళ్ళు అడిగినా అడక్కపోయినా
నీకు రిజల్ట్ వస్తుంది. అందుకనే పేషెంట్ చెప్పిందే సిమ్టమ్స్ అవి ఒక్కటే రికార్డ్ చేసుకోవటం కాదు. ఒక్కొక్కసారి పేషెంట్కి తెలియదు, కొలెస్ట్రాల్ పెరిగి ఉండొచ్చు, లోపల ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి ఉండొచ్చు, లేదా ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువై ఉండొచ్చు, వేరే అబ్నార్మాలిటీస్ అన్ని ఉండొచ్చు, లేదా షుగర్ 300 ఉండుండొచ్చు. పేషెంట్కి తెలియకపోవచ్చు. అది పేషెంట్ ఏదో జుట్టు తెల్లబడిపోతుందనో ఇట్లాంటి ట్రివియల్ సిమ్టమ్స్ కి వచ్చారు అని అనుకోండి, నువ్వు దాన్ని కాదు ట్రీట్ చేయటం, వాళ్ళకి వాళ్ళ మూడుని బట్టి మనం దానికే ఇస్తున్నామని చెప్పిన హ్యావ్ టు ట్రీట్ ఇంటర్నల్ డిసీజ్, విచ్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్. దాన్ని మీరు తీసుకోవాలి. ఎక్కడైనా సరే ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజా, లేకపోతే సప్రెషన్ నుంచి వచ్చిన డిసీజా, లేదు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి యాక్సెసరీ మాయాజం నుంచి వచ్చిన సిమ్టమ్సా, ఏది డామినేటింగ్ గా ఉంది ఆ టైంలో, ఏది మనిషి యొక్క వైటల్ ఫోర్స్ ని దెబ్బతీస్తూ ఉంది, ఆ సిమ్టమ్స్ కే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డోంట్ గో ఫర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఫస్ట్ టైం ఆఫ్టర్ యూజింగ్ అలోపతిక్ రెమెడీస్. ఇట్లాంటి ఇన్సిడెంట్లు వాళ్ళ శరీరంలో ఏదైనా జరిగి ఉంది అని అంటే మీరు ఆ సిమ్టమ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అది. దీని మీద చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎలా? కొంతమంది యాక్సెసరీ మాయాజం అనేది లేదు, అదంతా మాయాజ్మెటిక్ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఫాలో అవుతూ అవి వస్తూ ఉంటాయనేది. ఈ గొడవ అనేది మనం ముందు ముందు మాయాజమ్స్ గురించి మాట్లాడుకోవటంలో మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎవరు గొడవ చేస్తున్నారు, అది ఎందుకు విభేదిస్తున్నారు, కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు చేశారు, హ్యానిమన్ గారు చెప్పింది అర్థం చేసుకుంది 100కి 100 పాళ్ళు నిజమా, లేదు ఆయన కూడా అప్పటికి ఉండే నాలెడ్జ్ ప్రకారం కొంతవరకే అవగాహన చేసుకోగలిగారు, మిగతాది లేటర్ హోమియోపతి దాన్ని డీటెయిల్డ్ గా, ఎందుకంటే ల్యాబ్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి కాబట్టి చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా అనేది మనం ముందు ముందు క్లాసుల్లో చూడొచ్చు. ఇక్కడ మాత్రం కేసు తీసుకునేటప్పుడు ఏ సిమ్టమ్స్ అని తీసుకోవటం చాలా 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 మంచిది. క్లాసిఫై చేసుకోవాలి. క్రానిక్ డిసీజెస్ లో ఫెయిల్ అయ్యేది అది. ఓకే, హార్మోనల్ టాబ్లెట్స్ వాడుతుంది ఒక అమ్మాయి, మెన్సెస్ స్టాప్ అయినాయి అంటే పోస్ట్ పోనింగ్ టాబ్లెట్లు వాడితే మెన్సెస్ స్టాప్ అవుతూ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ కంటిన్యూగా ఇస్తూ ఉంటే, లేకపోతే ప్రొజెస్ట్రాన్ కంటిన్యూగా ఇస్తూ ఉంటే మెన్సెస్ రావు. ప్రొజెస్ట్రాన్ కంటిన్యూగా ఇస్తూ ఉంటే మెన్సెస్ రావు. లేకపోతే ఈస్ట్రోజన్ కంటిన్యూగా ఇస్తే ఎగ్ రిలీజ్ అవ్వదు. ఈస్ట్రోజన్ కంటిన్యూగా ఇస్తుంటే ఎగ్ డెవలప్ అవుతుంది కానీ ఎగ్ రిలీజ్ అవ్వదు. అది ఎప్పుడైతే డౌన్ అయ్యి లూటినైజింగ్ హార్మోన్ అది వస్తుందో అప్పుడు కానీ బ్రేక్ కాదు. లేదా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయినట్టు ఆ మెన్సెస్ కూడా అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకటి మెన్సెస్ స్టాప్ అయినాయి, రావాల్సిన డిశ్చార్జ్ రావటంలే, పింపుల్స్ వచ్చాయని అనుకోండి, అలోపతిక్ పర్సన్ ఏమంటారు అని అంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఒక్క హోమియోపతి వాళ్ళకే తెలుస్తుంది, ఇట్ ఈస్ నాట్ సప్రెషన్ సైడ్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ ద సప్రెషన్ ఆఫ్ ద మెన్సెస్, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ ద మెన్సెస్. హోమియోపతిక్ వ్యూలో చూస్తున్నామా, అలోపతిక్ వ్యూలో చూస్తున్నామా అనేది కూడా చాలా ముఖ్యం. ఒకసారి రికార్డింగ్ ఆపు. అయినా ఏ విషయాన్నైనా అలోపతిక్ వ్యూలో చూస్తున్నామా, హోమియోపతిక్ వ్యూలో చూస్తున్నామా అనేది కూడా ముఖ్యమే. అలోపతిక్ వ్యూలో సప్రెషన్స్ అనే మాట చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మాక్సిమం వాళ్ళు ఒప్పుకోరు, సైడ్ ఎఫెక్ట్స్ ని ఒప్పుకుంటారు కానీ సప్రెషన్స్ ని ఒప్పుకోరు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి
మీరు పోస్ట్ పోనింగ్ టాబ్లెట్లు అడిగారు అని అనుకోండి, పోస్ట్ పోనింగ్ ఇస్తారు. ఆ పోస్ట్ పోనింగ్ కి టాబ్లెట్లు ఇస్తూ అమ్మాయి ఇలాగ సప్రెస్ చేయటం మంచిది కాదు, అలాగే స్టెరాయిడ్స్ ని ఇస్తూ ఇవి సప్రెస్ చేస్తాయి అనే మాట ఒక్కరి నోటి నుంచి రాదు. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్, దీని నుంచి ఆ ఎఫెక్ట్ ఉంటుందని కొంత మాట్లాడగలరు కానీ ఈ సప్రెషన్స్ అని, యాక్సెసరీమైజం, సెకండరీ ఇన్ఫెక్షన్స్, అది కూడా కొద్దిగా మాట్లాడతారు, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటారనేది. బట్ ఈ సప్రెషన్స్ అనే మాట తరచుగా వాళ్ళ నోటి నుంచి రాదు. ఈ సప్రెషన్స్ నుంచి ఒక డిసీజ్ ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళి వేరే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది అన్న సంగతి అలోపతిక్ వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేయరు. అందుకనే హోమియోపతిక్ వ్యూ వేరు, అలోపతిక్ వ్యూ వేరు. కానీ ఈ సప్రెషన్ అనకుండా వాళ్ళు కొద్దిగా ముద్దు పేరుతోటి పిలిచేది మెటాస్టాసిస్ అని. ఈ సప్రెషన్ నే కొద్దిగా ముద్దు పేరుతోటి మెటాస్టాసిస్. కాకపోతే మెటాస్టాసిస్ కి సప్రెషన్ కి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. సప్రెషన్ కంప్లీట్ గా ఒక ప్లేస్ లో నుంచి డిసీజ్ పూర్తిగా వెళ్ళిపోయి ఇంకొక లేయర్ లోకి వెళ్ళిపోతే, మెటాస్టాసిస్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, డీపర్ లేయర్స్ లోకి వెళ్తూ ఉంటుంది. ఇలాగ మాట్లాడుకోగలరు కానీ అలోపతిక్ వాళ్ళు హోమియోపతిక్ వీలో మాట్లాడలేరు. ఇవన్నీ హోమియోపతిక్ మాత్రమే సొంతమైన విషయాలు. సో ఇలాగా పింపుల్స్ అనేవి మెన్సెస్ సప్రెషన్ అవటం మూలాన కనిపించటం, హోమియోపతిక్ భాషలో సప్రెషన్ అని అనుకున్నాం, కానీ ఎక్కడో చోట అవి బయటకి రావటానికి ప్రయత్నం చేస్తుంది. మెన్సెస్ అనేది మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ లాగా కాకుండా ఫేషియల్ ఎరప్షన్స్ లాగా బయటికి రావటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఫేషియల్ ఎరప్షన్స్ లాగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఎక్కడో చోట వేరే రూట్ నుంచి అయినా సరే, ఎక్కడో చోట వే చూసుకొని అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని హోమియోపతిక్ పరిభాషలో మనం అనే మాట వికారియస్ ఎక్స్ప్రెషన్స్ అని. వికారియస్ ఎక్స్ప్రెషన్స్ అని మీరు వినే ఉంటారు. నోస్ బ్లీడ్ ఆర్ ఎపిస్టాక్సిస్ ఇన్స్టెడ్ ఆఫ్ మెన్సెస్. మెన్సెస్ కనిపించకపోతే నోస్ బ్లీడ్ కనిపిస్తుంది, కానీ కనిపించింది, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మెన్సెస్ కనిపించకపోతే ఫేషియల్ ఎరప్షన్స్, పింపుల్స్ రూపంలో కనిపించడాన్ని మనం వికారియస్ ఎక్స్ప్రెషన్స్ అని మనం వెటర్నరీ కాలేజ్ చదువుకుంటూ ఉంటాం. రిపర్టరీలో కూడా దానికి సంబంధించిన మాటలు ఉంటాయి. ఇలాగా వికారియస్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తే ఇది డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు అనే విషయం మనకు అర్థం కావాలి. ఇది సప్రెషడ్ ఆర్ వికారియస్ ఎక్స్ప్రెషన్ ఆర్ మెటాస్టాసిస్, ఈ మూడు పదాలతోటి కూడిన ఎక్స్ప్లెనేషన్ అది. ఓకే, అలాగే సోరియాసిస్ కి ట్రీట్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి జాయింట్ ఇన్ఫెక్షన్స్, అంటే సోరియాసిస్ లో వచ్చే ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైతే సోరియాసిస్ కి పైన క్రీమ్స్ వాడుతూ ఉంటారో వాళ్ళల్లో డిసీజ్ ప్రాసెస్ చాలా త్వరగా మూవ్ అవుతుంది. ఇంటర్నల్ డిసీజ్, జాయింట్స్ ఎఫెక్ట్ అవటం, నెయిల్స్ ఎఫెక్ట్ అవటం అనేది చాలా ఎర్లీగా జరుగుతుంది. వాళ్ళలో చాలా ఎర్లీగా వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్ సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు, కానీ జాయింట్ మేనిఫెస్టేషన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాగ డిసీజ్ ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ కి కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సోరియాసిస్ సిమ్టమ్స్ అక్కడక్కడ ఒంటి మీద కనిపిస్తూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిసీజ్ కూడా జాయింట్స్ లో కనిపిస్తూ ఉంటది. దీన్ని అలోపతిక్ పరిభాషలో మెటాస్టాసిస్ అని అంటాం, హోమియోపతిక్ పరిభాషలో సప్రెషన్స్ అని అంటాం. మెటాస్టాసిస్ కి సప్రెషన్ కి వెంట్రుక వాసి తేడా ఉంటుంది, కానీ రెండిట్లోనూ జరిగేది మూవ్మెంట్ ఆఫ్ డిసీజ్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి జబ్బు మూవ్ అయింది
అనేది అర్థం. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ కాదు అది. ఇది ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలని మళ్ళీ మళ్ళీ ఒత్తి చెప్తుంది. ఏది మెటాస్టాసిస్, ఏది సప్రెషన్, ఏది డ్రగ్ టాక్సిసిటీ, ఏది యాక్సెసరీ సిమ్టమ్స్ అనేది మనకి తెలియాలి. సో ఫైనల్ గా ఒక కన్క్లూజన్ తోటి విచ్ ఈజ్ డ్రగ్ ఎఫెక్ట్, విచ్ ఈజ్ మెటాస్టాసిస్ ఆర్ సప్రెషన్ ఆఫ్ ద డిసీజ్ అనే వాటికి కొన్ని పాయింట్స్, కన్క్లూజన్ పాయింట్స్ చెప్పేసి వదిలేద్దాం. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ లో కెమికల్ టాక్సిసిటీ అనేది రీజన్. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ లో కెమికల్ టాక్సిసిటీ అనేది రీజన్. అలాగనే చేంజ్ ఆఫ్ డిసీజ్ అవుట్లెట్ కి, అంటే సప్రెషన్స్ లో సప్రెషన్ ఆఫ్ ద అవుట్లెట్. నువ్వు ఏదైతే ఒకవైపు నుంచి డిసీజ్ ఎక్స్ప్రెషన్ ఫిజియలాజికల్ ఫంక్షన్ జరుగుతుందో దాన్ని మూసేసావు, లేదా డిసీజ్ ఎక్స్ప్రెషన్ జరుగుతున్న దాన్ని మూసేసినా సరే అక్కడి నుంచి అవుట్లెట్ అనేది ఆగిపోయింది అనేది అర్థం. ఓకే, ఇది ఎక్కడైనా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుకోరియా, ఇది అబ్నార్మల్ సిమ్టమే అని అనుకుందాం. నువ్వు లుకోరియాని క్యూర్ చేస్తున్నావా, సప్రెస్ చేస్తున్నావా అనేది పాయింట్. నువ్వు సప్రెస్ చేస్తే ఆ లుకోరియా అనేది జాయింట్ డిసీజ్ గానో, లేదా న్యూరలాజికల్ సిమ్టమ్ గానో, మైండ్ సిమ్టమ్ గానో బయటకు రావచ్చు. అది అవుట్లెట్ మారిపోతా ఉంది, మైండ్ మీద నుంచి బయటకు వస్తూ ఉంటది. న్యూరలాజికల్ సిమ్టమ్స్ గా, కన్వల్షన్స్ గా బయటకు వస్తూ ఉంటది, లోపలే ఆగిపోదు, వేరే విధంగా ఎక్స్ప్రెషన్ అవుతూ ఉంటది. కాబట్టి అవుట్లెట్ పాయింట్లు మారాయి అని అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ రావాల్సిన ఎక్స్ప్రెషన్ ముక్కు ద్వారా బ్లీడింగ్ రూపంలో వస్తుంది, ఇంకో రూపంలో వస్తూ ఉంది అని అనేది అవుట్లెట్లు మారాయి అన్న సంగతి మనం ఈ చేంజ్ ఆఫ్ డిసీజ్ అవుట్లెట్ అనే కాన్సెప్ట్ లో చూస్తూ ఉంటాం. అలానే డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో కామన్ సిమ్టమ్స్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ తీసుకున్నారు అని అనుకోండి, దాదాపు 100 మందిలో 99 మందికి లివరే ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు నువ్వేమని అనుకోవాలి, లివర్ ఎఫెక్ట్ అయింది కాబట్టి 99 మందిలో దిస్ ఈస్ ద కామన్ సిమ్టమ్, దిస్ ఈస్ ద డ్రగ్ టాక్సిసిటీ సిమ్టమ్ అనేది అర్థం కావాలి. కానీ సప్రెషన్స్ చేసినప్పుడు ఇండివిడ్యువాలిటీ అనేది ఉంటుంది. ఇండివిడ్యువాలిటీ అనేది సప్రెస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లుకోరియాని సప్రెస్ చేస్తే ఒకరిలో కన్వల్షన్స్ రావచ్చు, ఇంకొకరిలో కిడ్నీ డిసీజ్ రావచ్చు. అంటే సప్రెషన్స్ అనేది ఇండివిడ్యువాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, బాడీ నేచర్ మీద అది ఆధారపడి ఉంటుంది. అంతేగాని అందరికీ ఒకేలాగా ఆ సప్రెషన్ జరగదు. అందరూ ఆ లుకోరియా తోటి సఫర్ అయ్యే వాళ్ళందరూ లుకోరియాకి సప్రెస్డ్ మెడిసిన్ తీసుకున్న ఒకరిలో నేజల్ ఎపిస్టాక్సిస్ రావచ్చు, ఇంకొకరిలో ఇంకొక సిమ్టమ్ రావచ్చు. అంటే ఈ సప్రెషన్స్ అనేది ఇండివిడ్యువాలిటీ బేస్డ్ ఎక్స్ప్రెషన్స్ అన్న సంగతి మనకు అర్థం కావాలి. నాట్ లైక్ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్. టాక్సిసిటీ లాగా అందరిలోనూ కామన్ గా ఒకటే ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది అని మనము చెప్పలేము. ఓకే, సో డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఇండిపెండెంట్. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఇండిపెండెంట్ అదంతా. కానీ చేంజ్ ఆఫ్ డిసీజ్ అవుట్లెట్స్ సప్రెషన్ విషయంలో మాత్రం న్యూ ఫామ్ లో వస్తూ ఉంటుంది. న్యూ అవుట్లెట్, న్యూ ఫామ్, ఇండివిడ్యువల్ బేస్డ్. అది డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో ఆ డ్రగ్ ని ఆపేసాము అని అనుకోండి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఆగిపోతాయి, ఆ డిసీజ్ ఎక్స్ప్రెషనే ఆగిపోతుంది, లివర్ ప్రాబ్లమే ఆగిపోతుంది. కానీ చేంజ్ ఆఫ్ డిసీజ్ అవుట్లెట్ అనేది మనం మార్చేసినప్పుడు, మీరు మెడిసిన్ ఆపిన ఆల్రెడీ సప్రెషన్ అయిపోయింది కాబట్టి ఇంకొక లేయర్ కి, ఇంకొక ఆర్గాన్ కి
ఆ డిసీజ్ వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు సప్రెషన్ కోసం వాడే ఏ అలోపతిక్ మెడిసిన్ ఆఫ్ చేసినా సరే ఈ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే దాని అర్థం విత్‌డ్రా చేసుకున్న అలోపతిక్ రెమెడీస్ ఈ సప్రెస్డ్ సిమ్టమ్స్ ఆగవు. అంటే లుకోరియా అనేది లోపలికి వెళ్ళిపోయి ఇంకా డీపర్ లేయర్‌కి వెళ్ళిపోయి కన్వల్షన్స్‌ని పర్మనెంట్‌గా చేస్తూనే ఉంటుందది. ఎప్పటి వరకు నువ్వు హోమియోపతిక్ మెడిసిన్ వేసి అలాగా లోపలికి వెళ్ళిపోయిన ఆ లేయర్ సిమ్టమ్స్‌ని డీల్ చేసి మళ్ళీ ఒరిజినల్‌గా లుకోరియాని చేసే వరకు మళ్ళీ కనిపించేంత వరకు నీకు ఆ సిమ్టమ్స్ ఉంటానే ఉంటాయి. నువ్వు వాడుతూ ఉన్న స్టెరాయిడ్ క్రీమ్‌లు ఆప్ చేసినా ఈ సిమ్టమ్స్ ఏవి ఆగవు. ఎందుకంటే సప్రెషన్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ దెన్ ద డ్రగ్స్ టాక్సిసిటీ. అంటే ఇక్కడ ఒక లేయర్‌నే మార్చేసింది అని అర్థం. ఓకే. సో, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో ఎఫెక్ట్ అయ్యే పార్ట్ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో ఎఫెక్ట్ అయ్యే పార్ట్ ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఒక 100 మందిలో పారాసిటమాల్ తీసుకుంటే లివర్. అదే ఇంకొక పెయిన్ కిల్లర్ లాంటిది తీసుకుంటే అది కిడ్నీని కొట్టొచ్చు, ఇంకోటి కొట్టొచ్చు. కాకపోతే అందరిలోనూ కామన్‌గా అదే కొడుతుంది. అంటే ఒకే మెడిసిన్‌కి ఒకే ఆర్గాన్ అననేది ఏమి ఉండదక్కడ. డిఫరెంట్ మెడిసిన్స్‌కి డిఫరెంట్ ఆర్గాన్స్ పోతూ ఉంటాయి. అలోపతిక్ మెడిసిన్స్ అన్నిటికి లివరే పోతుందా? కాదు. ఒక్కొక్క మెడిసిన్‌కి. ఇప్పుడు వయాగ్రా లాంటి టాబ్లెట్స్ తీసుకుంటే రెటినా దెబ్బతింటుంది. ఆప్టిక్ నెర్వ్ దెబ్బతింటుంది. బీపీ లాంటి మెడిసిన్ తీసుకుంటే ఇంకోటి దెబ్బతింటుంది. అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే అలోపతిక్ మెడిసిన్స్‌లో అన్నిటికి లివరేనా టార్గెట్? కాదు. ఒక్కొక్క మెడిసిన్‌కి ఒక్కొక్క టార్గెట్ ఉంటుందక్కడ. ఇక్కడ సప్రెషన్ యాక్టివిటీలో ఏం జరుగుతుంది? ఎక్కడ నువ్వు లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్ మీద ఈ స్కిన్ ఆయింట్‌మెంట్స్ గాని, ఏదైనా గాని సప్రెస్ చేస్తూ ఉన్నావో, అక్కడ చాయిస్ ఎప్పుడు లెస్ టు మోర్ వైటల్ ఆర్గాన్స్ వైపుకే వెళ్తుంది డిసీజ్. కాసేపు దోబూచులాడొచ్చు. మీరు కొన్ని రకాల కండిషన్స్ చూసుంటారు. ఇక్కడ ఆయింట్‌మెంట్ రాసానండి. ఇక్కడ రాస్తే ఇక్కడ పోయి పక్కకొచ్చింది అని చెప్తూ ఉంటారు. పక్కనే వచ్చింది. మళ్ళీ అక్కడ రాసాను ఆయింట్‌మెంటు. అక్కడ తగ్గిపోయి ఇంకో చోటొచ్చింది. మళ్ళీ స్కిన్ మీదనే వచ్చింది. ఈ దోబూచులాటలు కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇంకా సప్రెస్ కావాడలేదది. అది ఫైట్ చేస్తూ ఉంది వైటల్ ఫోర్స్. బ్యాక్ నువ్వు లోపలికి రావటానికి వీల్లేదు అనని. ఇలాగ ప్లేసులు చేంజ్ అవ్వటం అననేది మెటాస్టాసిస్ కాదు. ప్లేసులు చేంజ్ అవ్వటం అననేది అంటే స్కిన్ మీదనే. మోచేతి మీదొచ్చింది కాస్త కొద్దిగా ముందుకు ఫోర్ ఆర్మ్ మీదకొచ్చింది. అక్కడ ఉన్నది కాస్త మళ్ళీ కాస్త ఆర్మ్ భుజం మీద వచ్చింది. స్కిన్ మీదనే అక్కడక్కడే తిరుగుతుంది అననంటే అది ఇంకా సప్రెస్ చేయబడలా. నువ్వు ప్రయత్నిస్తున్నావు అని చెప్తూ ఉంది. నువ్వు అట్లా ప్రయత్నం చేయొద్దు అని చెప్తూ ఉంది. సప్రెషన్ అంటే ఏంటి అర్థం? లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్ నుంచి మోర్ వైటల్ ఆర్గాన్స్‌కి డిసీజ్ ట్రావెల్ చేయటం. అక్కడే సప్రెషన్ అనే మాటొస్తుంది. అంతేగాని అక్కడక్కడే దోబూచులాడుతూ ఉంటే అది సప్రెషన్ అననేది అనిపించుకోదనమాట. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్‌కి ఏ మయాజ్మేటిక్ బేస్ ఉండదు. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్‌కి లేదా ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్‌కి ఏ మయాజం బేసిస్ ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? దాని బ్యాక్‌గ్రౌండ్‌లో సోరా అని గాని, సైకోసిస్ అని గాని, సిఫిలిస్ అనే ఏ మయాజం బ్యాక్‌గ్రౌండ్ ఉండకుండా ఓన్లీ డ్రగ్ టాక్సిసిటీ తోటే ఫార్మ్ అవుతూ ఉంటుంది. కానీ సప్రెషన్ డిసీజెస్‌లో అక్కడ మయాజమేటిక్ రోల్ ఉంటుంది. నువ్వు సప్రెషన్ చేసిన తర్వాత స్టోరిక్‌లో ఉండే మయాజం అనేది స్టోరిక్ గాని లోపలికి వెళ్ళొచ్చు.
లేదు అలాగ వెళ్ళిపోయిన సోరిక్ ఫామ్ లో ఉన్న దాన్ని నువ్వు ఎరప్షన్స్ ని కన్సిల్ చేసావు, ఆయింట్మెంట్ రాసావు,